వరంగల్ జిల్లా రాత్రి నుండి ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు తీసుకొచ్చిన మొక్కజొన్న రాజులు తడిసి ముద్దయ్యాయి. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో మొక్కలను కాపాడుకోవడానికి పర్దాలు కప్పి రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. మార్కెట్ యార్డ్ నిర్వాహకులు రైతులు తీసుకొచ్చిన మొక్కలను సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్లే వర్షం పడిన ప్రతిసారి రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రేమ శాతం పేరుతో కొనుగోలులో జాప్యం చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వర్షం వల్ల నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 3 ఎకరాలకు 40,000 పెట్టుబడి అయింది. 40,000 పెట్టుబడి పెట్టాం. ఆడ పర్వాలు చదువుదామని 10 రోజులు పోతే వరద వచ్చింది, కొట్టుకపోయింది. ఏం లేదు, బతకారబంధం అయిపోయింది. బతకేం లేకుండా అయింది. మందు దాని సచ్చే రోజులు వచ్చినాయి. సచ్చినట్టే ఉన్నది. సచ్చే ఏమైనా అన్ని కొంటాయి. వాగులు మొరిలో పెట్టినాయి. మొరిలోకి వెళ్ళి కొట్టుకపోయింది. బతకేం లేకుండా అయింది. పరదాలు కప్పుదా అంటే పరదాలు కూడా అందలే. వెనక పరద అనేది ముంగడ పరద అందలే. ఆ ముంగడ పరద కప్పిన వెనక పరదకు అందక మొత్తం కొట్టుకపోయినాయి, లేకుండా అయినాయి. ఇప్పుడు ఇద్దరు మొగలు మందాయి సచ్చినట్టున్నాయి. పూరగంచేలాగా ఆగమైనాం. ఎక్కడిదక్కడ పోసి ఆగమై బతికినాం. ఒక ఇట్లా అయింది. పరిస్థితి మంచిగా లేదు. అసలు అందరం వచ్చేది కానీ బతికేది లేదు. 3 ఎకరాలు అయితే 3 ఎకరాలు పోయింది. గవర్నమెంట్ కొద్దిగా ఆదుకొని అందరి బాగుపడగొట్టే వారం చేయాలి. చేస్తే మరి బతకగలుగుతాం. లేకపోతే ఇప్పుడు ఏం లేదు. మార్కెట్లో ఉన్నాయి బారబొచ్చి అప్పుడు దిగబోడే గుద్దబట్ల కానీ లేక చేసుకున్నాం. ఏం చేయాలి? అమదాపురం. నా పేరు బొడిగాయలే. జొన్నలు 2 ఎకరాల జొన్నలు తెచ్చిపోతే మార్కెట్లో వర్షం పడి ఆగం అయిపోయినాయి. ఎటు అటు కొట్టుకపోయినాయి. పరదలు ఎత్తంటేనే వర్షం వచ్చి ఎక్కడెక్కడ కొట్టుకపోయినాయి. కళ్ళ మీదనే చాలా మోరిళ్ళకి వెళ్ళి కొట్టుకపోయి అంత పరిస్థితి ఆగం అయిపోయింది. మేము ఏం చేయాలో మాకు ఎటు తోస్తలేదు అనే పరిస్థితుల్లో ఉన్నాం. మరి మాకేమైనా ఆర్థిక సాయం చేస్తుందా గవర్నమెంట్ అనేది మేము కోరుకుంటున్నాం. అది మా పరిస్థితి. నేను గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే, నేను ఒక 3 ఎకరాల మొక్కజొన్న వేసాను. కానీ దానికి తగినంత దిగుబడి రాలేదు. ఎందుకు రాలేదంటే యూరియా బస్తాలు కూడా తగినంత సప్లై చేయాలి గవర్నమెంట్ ఈసారి. అందువల్ల యూరియా బస్తాల్లో తగ్గింపు వల్ల కూడా కొంత నష్టం జరిగింది. పంట దిగుబడి రాలేదు. సరే, పంట దిగుబడి ఏదో కొంత వచ్చింది. దాన్ని తీసుకొని మార్కెట్కి వస్తే గవర్నమెంట్ మద్దతు ధర ఏమో 2,400 అంటే ఇక్కడ వ్యాపారులు 2,000, 2,050కి 1,900, 1,400కే తీసుకుంటున్నారు. కాబట్టి గవర్నమెంట్ కూడా మా ఈ రైతులకు న్యాయం చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ 2,400 మద్దతు ధర అన్నప్పుడు దానికి 2,400 తీసుకోవాలి గవర్నమెంట్. ఇప్పుడు మార్కెట్ స్టార్ట్ అయ్యి దగ్గర 2 నెలలు కావస్తుంది. ఇంతవరకు మా మద్దతు ధర రైతుకు దక్కలేదు. అందువల్ల గవర్నమెంట్ కూడా ముందు చూపుతోటి ఈ రైతులను ఆదుకోవాలని, మళ్ళీ దీనికి తగినట్టు సహాయం గవర్నమెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. రైతు బంధు లేదు, ఏం లేదు. ఈ ప్రభుత్వం వచ్చే కాంచి ఉన్నది కొట్టుకపోతుంది. ఈ వాన అట్నే చేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి అట్నే చేసింది. ఇది ఇట్నే చేసింది. వాన కూడా అట్నే చేసింది. మొత్తం అట్లా పోయేటట్టు అయింది. అట్నే అయింది. ప్రభుత్వం తీరే కాలం అయింది. రాజ్యం మునిగేటట్టు ఎట్లా బతుకుతాం? ఏం బతకకుండా పిల్లలు మందు తాగి వచ్చే బతికే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.